హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డిమాక్స్ దీపికా ఛానల్. సో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అలాగే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళందరికీ పర్సంటేజ్ నుంచి ఎర్రర్స్ పైన మనకి క్వశ్చన్స్ అనేది మోస్ట్లీ అడుగుతూ ఉంటారు. సో అలాంటి క్వశ్చన్స్ని చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం, ఓకేనా. సో ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే. లెట్ us move to the first question. First question, a man multiplied by a number 8 by 5 instead of 5 by 8. So what is the percentage error in the calculation? చూడండి, సో 5 by 8 రాయాల్సింది బై మిస్టేక్లో 8 by 5 రాశాడు. అంటే 8 by 5 అనేది రాంగ్, సో 5 by 8 అనేది కరెక్ట్ కదా. ఫస్ట్ మనం ఏం చేయాలంటే రైట్ డౌన్ ది గివెన్ నెంబర్స్ 8 by 5 అలాగే 5 by 8. సో ఈ డినామినేటర్ వాల్యూస్కి మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 40 వస్తుంది కదా, ఓకేనా. సో అందుకోసం మనం ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం, ఓకే. 8 64, 5 5 సార్ 25. ఈ 25 అనేది కరెక్ట్ వాల్యూ చూడండి, దీనికి కరెస్పాండింగ్ ఇది కదా. సో ఇది రాంగ్ కాబట్టి 64 కూడా రాంగ్. సో మనకు ఇప్పుడు కావాల్సింది ఏంటి, పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఫస్ట్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. డిఫరెన్స్ బై, సో మనకి ట్రూ వాల్యూ, ఓకేనా. ట్రూ వాల్యూ ఎంత మనకి 25 కదా, ఓకేనా. డిఫరెన్స్ ఎంత మనకి 39 బై ట్రూ వాల్యూ ఎంత 25. సో ఇంటూ 100 పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100. 25 1s 25 4s. సో 39 ఇంటూ 4 ఏమొస్తుంది చూడండి. మొత్తం మల్టిప్లికేషన్ కాకుండా ఓన్లీ యూనిట్స్ ప్లేసెస్ చూడండి. 9 4s 36. సో యూనిట్స్ ప్లేస్లో 6 ఉన్న ఆప్షన్ ఉందా లేదా ఒకసారి చూడండి. సో ఓన్లీ ఆప్షన్ 3 మాత్రమే ఉంది కాబట్టి 100% ఇదే రైట్ ఆన్సర్ అవుతుంది. మీరు కావాలంటే ఫుల్ క్యాలిక్యులేషన్ చేసి చెక్ చేసుకోండి, ఓకే. నెక్స్ట్, ఏ స్టూడెంట్ మల్టిప్లైడ్ బై ఏ నెంబర్ 4 by 5 ఇన్స్టెడ్ ఆఫ్ 5 by 4. ఇన్స్టెడ్ ఆఫ్ అంటేనే మనకి ఇది ట్రూ వాల్యూ, ఇది ఫాల్స్ అని మనకి క్వశ్చన్ చూస్తేనే మనకు అర్థమవుతుంది, ఓకే. సో వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఎర్రర్, సేమ్ ఇక్కడ కూడా మనకి ఎల్సిఎం ఏమవుతుంది 20. అంటే ఇక్కడ కూడా మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. చూడండి, ఇది 16, ఇది 25. ఫస్ట్ ఏం చిన్నాను, డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాను బై ట్రూ వాల్యూ. ఇది ట్రూ వాల్యూ కదా, ఇదే కరెక్ట్ కదా. సో డిఫరెన్స్ ఎంత మనకి 9 by 25 ఇంటూ 100. సో 25 1s 25 4s. సో 9 4s 36. సో ఆప్షన్ డి is the right answer. Next question. So a student multiplied by a number 3 by 5 instead of 5 by 3. What is the percentage error? Same process. సో చాలా ఫాస్ట్, ఇంకొంచెం స్పీడ్ ఇంప్రూవ్ చేసుకోండి. క్రాస్ మల్టిప్లికేషన్ ఇక్కడ ఏమవుతుంది 3 3s 9, 5 5s 25. సో మనకి డిఫరెన్స్ కావాలి కదా 16 by ఇదే కదా, ఇన్స్టెడ్ ఆఫ్ అంటేనే ట్రూ వాల్యూ అని, ఓకే, ఇంటూ 100. సో 25 1s 25 4, 16 4 64. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇలా మనకు ప్రాక్టీస్తో స్పీడ్ అనేది ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది, ఓకే. ఏ స్టూడెంట్ మల్టిప్లైడ్ బై ఏ నెంబర్ 2 by 5 ఇన్స్టెడ్ ఆఫ్ 5 by 2. సేమ్ ప్రాసెస్ చూడండి. సో మనకి 2 2s 4, ఓకే. డిఫరెన్స్ దీనికి 5 5s 25. సో మనకి డిఫరెన్స్ ఎంత వచ్చింది 21 by ఇదే కదా మనకి ట్రూ వాల్యూ 25 ఇంటూ 100, ఓకే. 25 1s 4s, దట్ ఈస్ 84 is the రైట్ ఆన్సర్. సో ఇలా ప్రాక్టీస్ మనం చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇదేది రాయకుండానే చూస్తూ పెట్టేయచ్చు ఆన్సర్స్, ఓకే. ఓకే, ఇక్కడ చూడండి. సో ప్రీవియస్ క్వశ్చన్ వరకు మనకి క్వశ్చన్ చూడండి, ఏ స్టూడెంట్ మల్టిప్లైడ్ బై ఏ నెంబర్ అంటే మల్టిప్లికేషన్ పైన క్వశ్చన్స్ ఇచ్చారు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, డివిజన్. ఏ నెంబర్ ఈజ్ మిస్టేక్లీ డివైడెడ్ బై 5 ఇన్స్టెడ్ ఆఫ్ మల్టిప్లైడ్. సో చూడండి, ప్రీవియస్ క్వశ్చన్స్కి ఇది రివర్స్డ్గా ఉంటుంది. ఎలా రివర్స్డ్గా ఉంటుంది అంటే ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, క్వశ్చన్ మాత్రమే మనకు కొంచెం డిఫరెన్స్ ఇచ్చారు. చూడండి, డివిజన్ అంటే బై అనే కదా, సో 1 by 5. మల్టిప్లికేషన్ అంటే ఇంటూ 5 అన్న జస్ట్ 5 అనమాట, ఓకేనా. ఈ 5 అనేది మనకి రైట్, ఓకేనా. ఇన్స్టెడ్ ఆఫ్ అని ఇస్తే ఎప్పుడైనా సరే ఇది రైట్ అని, ఓకేనా. ఇది ట్రూ, ఇది ఫాల్స్. దీనికి కూడా సేమ్ ప్రాసెస్. ఫస్ట్ మనకి 5కి 1 by 5కి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయండి బై డినామినేటర్లో ఎప్పుడు కూడా మనకి ట్రూ వాల్యూ వస్తుంది. ట్రూ వాల్యూ అనేది 5 కదా, ఓకే. డిఫరెన్స్ ఏమవుతుంది చూడండి, 5 minus 1 by 5 కదా. సో 5 5s 25, 25 minus 1 అంటే 24 by, సో 5 ఇంటూ 5, ఈ 5 ఈ 5, ఓకే. 24 by 25 మనకు పర్సంటేజ్ కదా క్వశ్చన్లో అడిగింది. సో ఇంటూ 100, 25 1s 24, ఓకే. సో దట్ ఈస్ 96% ఈస్ ద రైట్ ఆన్సర్, ఓకే. ఏం లేదు, సేమ్ మల్టిప్లికేషన్ అన్న డివిజన్ అన్న ఇందాక క్వశ్చన్కి దీనికి సేమ్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయడం బై ట్రూ వాల్యూ మాత్రమే తీసుకోవడం, ఓకేనా. ఇక్కడ రాయడం మాత్రం కొంచెం క్లియర్గా చూసుకొని రాయాలి. ఈ స్టెప్పే ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్కి, ఓకేనా. ఇది కరెక్ట్గా రాస్తే ఆన్సర్ ఆటోమేటిక్గా వస్తుంది, ఓకే. నెక్స్ట్, ఏ పాజిటివ్ నెంబర్ ఈజ్ బై మిస్టేక్ డివైడెడ్ బై 6, ఓకేనా. బై మిస్టేక్గా బై 6 అని రాశారు.
ఇన్స్టెడ్ ఆఫ్ మల్టిప్లైడ్ బై 6 ఇంటూ 6 రాయాల్సింది బై 6 అని రాస్తారు. ఇప్పుడు ఇందులో ఏది రైట్? దిస్ ఈజ్ రైట్. ఇంటూ 6 అని రాయడం రైట్, బై 6 అని రాయడం రాంగ్. సో వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఎర్రర్? సేమ్ ప్రాసెస్. సో 1/6కి 6కి డిఫరెన్స్ ఎంత? 35/6. ఎలా రాశాను చూడండి, 6 మైనస్ 1/6 కదా. సో 6 6 36 బై, సో నేను ట్రూ వాల్యూ రాయమన్నాను. ట్రూ వాల్యూ అంటే 6 కదా, ఇదే సేమ్ దీనిదే. సో ఇక్కడ ఈ న్యూమరేటర్ పార్ట్ మాత్రమే 35/6 హోల్ డివైడెడ్ బై ఈ 6. సో 35/6 6 36 ఇంటూ మనకి 100 కదా. ఓకే, సో ఈ క్వశ్చన్ని మీరు సింప్లిఫై చేసి ఆన్సర్ అనేది గ్రూప్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఒకసారి క్వశ్చన్ చూడండి. ఏ నెంబర్ ఈజ్ మిస్టేక్లీ డివైడెడ్ బై 2 అన్నాడు కదా. ఒకవేళ క్వశ్చన్లో మల్టిప్లైడ్ అని ఇక్కడ ఇచ్చి, ఓకే, మల్టిప్లైడ్ బై 2 అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ డివైడెడ్ బై 2, ఓకేనా. క్వశ్చన్ ఇలా ఇస్తే ఎలా చేయాలి చూడండి. సో ఫస్ట్ ఇంటూ 2 కదా, ఇంటూ 2 అనేది రాంగ్, ఇక్కడ బై 2 అనేది రైట్ కదా. సేమ్ ప్రాసెస్, డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 2కి 1/2కి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ ట్రూ వాల్యూ అనేది మాత్రం ఏంటి? 1/2. సో ఇది ఒకటి మనం ఫోకస్ పెడితే సరిపోతుంది. ఇందాక మనకి 2 అనేది రైట్ కాబట్టి మనం 2 తీసుకున్నాం. ఇక్కడ ఏంటి? 1/2 రైట్ కాబట్టి 1/2 అవుతుంది. సో ఓకేనా. సో దిస్ ఈస్ 4 మైనస్ 1 3 బై, సో 2 ఇంటూ ఈ ఫ్రాక్షన్ అనేది రివర్స్ అవుతుంది 2/1. సో 2 గెట్స్ క్యాన్సిల్. సో పర్సంటేజ్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఇంటూ 100 వస్తుంది కదా. సో ఇక్కడ కూడా ఇంటూ 100 దట్ ఈక్వల్ టు 300% అనేది వస్తుంది. క్వశ్చన్ని ఫోకస్ పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, చూసారు కదండి క్వశ్చన్స్ అన్ని చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేసాము. సో మనకి ఎర్రర్స్ నుంచి క్వశ్చన్స్ అయితే మల్టిప్లైడ్ బై అని అడుగుతాడు, లేదంటే డివిజిబుల్ బై అని అడుగుతాడు. సో ఈ రెండు మెథడ్స్ మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసాం కాబట్టి సో మీరు వీలైనంత ఎక్కువ క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేయండి. సో ఈ క్వశ్చన్స్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.